జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా తన సొంత నియోజకవర్గం అయినటువంటి పులివెందుల్లోనే ఎప్పుడూ కూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా. సో, ఇప్పుడు కూడా బెంగుళూరు నుంచి ఈ సందర్భంగానే ఆయన 2 రోజుల క్రితం ఈ పులివెందులకి చేరుకున్నారన్నమాట. సో, పులివెందులు చేరుకున్న తర్వాత వైఎస్ విజయమ్మ గారు కూడాను ఈ క్రిస్మస్ సందర్భంగా ఆవిడ కూడా పులివెందులో చేరుకుంది. సో, దీని సందర్భంగా మన షర్మిల కొడుకైనటువంటి రాజారెడ్డి కూడా అక్కడ వచ్చాడు. అందరూ కలుసుకోవడం చాలా సంతోషకరమైన వార్త అని చెప్పాలి వైసీపీ వర్గాల వరకు. ఎందుకంటే ఈ ఈ కుటుంబం ఏకంగా కలిసి చాలా రోజులైందన్నమాట. చాలా రోజుల క్రితం ఇలా కలుసుకున్నారు. ఈ మధ్య కాలంలో కొంచెం షర్మిల గారికి ఇతనికి వివాదాలు రావడం వల్ల కొంచెం దూరంగా ఉన్నారు గానీ, ఈ పట్టు మాత్రం తన కొడుకైతే రావడం జరిగింది. ఈ సందర్భంగా అయితే వాళ్ళందరూ కూడా గ్రూప్ ఫోటోలు దిగారు. క్రిస్మస్‌కి సందర్భంగా అయితే ఈరోజు మార్నింగు అక్కడ ఉన్నటువంటి ఒక చర్చికి ఎళ్లి ప్రార్థనలు గట్టా నిర్వర్తించారు. అక్కడి దాకే బాగానే ఉంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ అదేవిధంగా ఇంకో ఊరుంది. ఆ ఊర్లో కూడా కొన్ని మీటింగులున్నాయన్నమాట. ప్రజా దర్బార్‌కి సంబంధించిన మీటింగులున్నాయి. ఈ మీటింగులన్నీ కూడా నిర్వర్తించాలన్నమాట ఈయన షెడ్యూల్ మాట. ఈయన షెడ్యూల్‌లో భాగం అయన్నీ కూడా. అయన్నీ ముగించుకొని మళ్ళీ ఆయన బెంగుళూరుకి ప్రయాణం చేస్తారు. తిరుగు ప్రయాణం. సో, ఈ సందర్భంగా నిన్న రాత్రి అందరూ కూడా కలిసి భోజనం గట్టా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇంకా క్రిస్మస్ వేడుకలు కాబట్టి అంతా సంతోషకరమైన విషయాలు మాట్లాడుకున్నారు. అదేవిధంగా రాజకీయాలకు సంబంధించిన విషయాలు ఆళ్ళు మాట్లాడరు. ఎందుకంటే అంతా కుటుంబ సభ్యులు కాబట్టి. సో, ఆయనకి తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారంట ఈరోజు మార్నింగ్. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన జ్వరం వచ్చిందంట. సో, డాక్టర్ కూడా కొన్ని రోజులు మీరు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి అడ్వైజ్ చేశారంట. అయితే దీన్ని ఉద్దేశించి అయితే ఏదైతే ఇడుపులపాయలు అదేవిధంగా ఇంకో ఊరుంది. ఆ ఊరిలోనే ప్రజా దర్బార్‌కి సంబంధించిన విషయాలున్నాయి. అంతేకాకుండా వైఎస్ అవినాష్ రెడ్డి అదేవిధంగా కొంతమంది వైసీపీ నేతలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళ సమక్షంలో కొన్ని మీటింగ్‌లు గట్టా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి అస్వస్థత కారణంగా ఇయన్నీ కూడా రద్దు అని చెప్పేసి పోస్ట్‌పోన్ చేసినట్టు వైసీపీ ట్విట్టర్‌లో అయితే ఒక పోస్ట్ చేసింది. సో, ఈ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అస్వస్థతకు గురయ్యారు. సో, త్వరగా కోలుకోవాలని చెప్పేసి వైసీపీ ఫ్యాన్స్ అందరూ కూడా ట్వీట్లు చేస్తా ఉన్నారు. సో, మీకేమనిపిస్తుంది? వైసీపీ జగన్ తొందరగా కోలుకోవాలనుకుంటే గనక కామెంట్ చేయండి కామెంట్ బాక్స్‌లో. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.